మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సూర్యోస్మి తల్లి. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా మెంతుల గురించి వింటున్నాం. మెంతుల వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? అలాగే వాడాలి అనుకునే వాళ్ళు ఎలా వాడితే బాగుంటది అంటారు? అంటే మీకు మెంతుల గురించి ఏం తెలుసు? వెయిట్ లాస్ కి చాలా మంది యూస్ చేస్తున్నారు, కానీ ఎక్కువగా యూస్ చేయడం వల్ల కూడా వేడి అంటారు కదా సార్. వెయిట్ లాస్ కి మాత్రమే చూస్తున్నాను, బెల్లీ ఫ్యాట్ కి, వెయిట్ లాస్ కి. సాధారణంగా అంటే మనం వంటిల్లే వైద్యశాల అని అంటారు. మాట్లాడుకునే సందర్భంలో పోపుల పెట్టెలో ఉండేటువంటి పదార్థం ఇవి. అంటే మీ యువత పెద్దగా వీటిని ఇష్టపడరు. ఎందుకు? ఏమో. అదే తింటే తెలుసుండేది. మెంతులు చేదుగా ఉంటాయి. ఉంటాయి, చేదుగా ఉంటాయి. రైట్. చేదుగా ఉంటాయి కాబట్టి వాటిని తినడానికి పెద్దగా ఇష్టపడరు, వాడరు కూడా. లేదు సార్, ఇప్పుడు మళ్ళీ వాడుతున్నారు. అదే అంటే ఏదో ఇబ్బంది వస్తే, అంటే ఇప్పుడు ప్రధానంగా మెంతులు అనగానే పెద్దగా గుర్తొచ్చేది ఏంటి అంటే, షుగర్ పేషెంట్స్కి నానబెట్టిన మెంతులు తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది, చేదుగా ఉంటాయి కాబట్టి అంటారు. ఇది పనిచేస్తుంది అనేది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. కానీ షుగర్ పేషెంట్స్కి మెంతులు హాని కూడా చేస్తాయి, చేదుగా ఉంటాయి కేవలం. అందుకని షుగర్ తగ్గుతుందని అపోహతో ఎక్కువ తినేస్తూ ఉంటారు. కానీ దానివల్ల లాభం కన్నా నష్టాలు కూడా, అంటే ఒక పదార్థంతో లాభం ఎంత ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది, అది వాడే విధానంలో తెలియకపోతే. అందుకనే పూర్వీకులు వస్తువు యొక్క గుణాన్ని, సద్గుణాన్ని ఉపయోగించుకోవడంతో పాటు మరి దాంట్లో ఉన్నటువంటి చెడుని ఎలా నిర్మూలించుకోవాలనే ఇదిలోనే కొన్ని కాంబినేషన్స్ కలుపుకోవడం. మెంతులు విరివిగా వాడే పదార్థాలు చెప్పండి. మీరు వంటల్లో మెంతుల్ని విరివిగా వాడే వంట ఏంటి? జనరల్ గా మెంతుల పప్పు కూడా చేస్తారు కదా సార్. మెంతాకుతో పప్పు ఒకటి, మెంతాకు నేను ఆకు ఒకటి, జనరల్ గా డైరెక్ట్ పప్పు అలా కూడా చేస్తారు సార్. చేస్తారా? ఎక్కడన్నా చేశారా? మా దగ్గర చేస్తారు. ఓకే. మెంతి పప్పు అంటారు. మెంతుల్ని నానబెట్టి పప్పులో కొంచెం పప్పు తక్కువ, మెంతులు ఎక్కువగా. చేదుగా ఉంటుందా? తింటారా బానే? అంటే ఇక్కడ హితమైనది రమ్యంగా ఉండదు, రమ్యమైనది హితంగా ఉండదు. అంటే ఇప్పుడు మనకి పంచదార రమ్యంగా ఉంటుంది కానీ అది హితము చేయదు. అంటే హితము అంటే మంచి చేయనది అని అర్థం. అంటే ప్రధానంగా మనం మెంతుల్ని వాడుకునే, మీరు వాడుకునేది పప్పులో, ఇంకా పోపులు, కొంచెం ఏదైనా తాల్పులో చేసుకుంటే, కొంచెం తాలింపులు వేస్తారు, బాగా రోస్ట్గా వేగితే టేస్టీగా ఉంటుంది. అది తక్కువ, చాలా తక్కువ. కానీ పూర్వం మెంతుల యొక్క సుగుణాలని, గుణగణాలను తెలుసుకొని మెంతుల్ని వాడుకునే విధానాన్ని కనిపెట్టారు. ఇందులో నిలవ పచ్చళ్ళలో కంపల్సరీ మెంతులు ఉండేవి. అంటే నువ్వుల నూనెలో నిలవ ఉన్నటువంటి మెంతుల యొక్క గుణాలు అన్నీ సద్గుణాలుగా మారిపోతాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఇంకా. కానీ ఇప్పుడు నిలవ పచ్చళ్ళు ఎక్కడ తింటున్నాం? లేదు. డాక్టర్లు చెప్పారు నిలవ పచ్చళ్ళు తినొద్దు. కానీ పచ్చళ్ళు చాలా మంచి కదా సార్, అంటే ప్రోబయోటిక్ కాబట్టి. అదే ఆ ప్రాసెస్ లో మనకి నువ్వుల నూనెలో నిలవ ఉన్నటువంటి మెంతులు అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. మీరు మెంతులతోటే పచ్చడి పట్టుకోవచ్చుగా, నిలవ పచ్చడి, వెయిట్ లాస్ కోసం. నువ్వుల నూనెలో దోరగా వేయించేసినటువంటి మెంతుల్ని వదిలేస్తే, అలా ఫెర్మెంటేట్ అయితే అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. 100% డయాబెటిక్ పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అన్న విషయం తెలియాలి మనకి. ఎసిడిటీ ఉన్న వాళ్ళు మెంతులు వాడకూడదు. అవునా? ఎసిడిటీని ఇంకా ఎక్కువ పెంచేస్తుంది. మన ఎసిడిటీని తగ్గించుకుని మెంతులను వాడుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఎసిడిటీని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, అప్పుడు మెంతులు వాడాలి. మెంతులు మంచివే అని చెప్పేసి తింటూ ఉంటే విపరీతమైన గ్యాస్ట్రిక్, ఏదైతే ఒళ్ళు తగ్గుతుంది అనుకుని వాడుతున్నారో ఇంకొంచెం ఎక్కువగా పెరుగుతుంది. అంటే పదార్థానికి గుణం ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి వాతనాశకము. మెంతులకు ఉన్నటువంటి లక్షణం వాతాన్ని నాశనం చేస్తుంది, కానీ పిత్తాన్ని పెంచేస్తుంది. పిత్తాన్ని
కంట్రోల్ చేసుకుంటూ వాతాన్ని సమింప చేసుకోవడానికి మెంతులు వాడుకోవడం అనేది శ్రేయస్కరం. ఉమ్, ఇప్పుడు ప్రధానంగా మెంతుల్ని వాడుకునే దాన్ని డయాబెటిక్ దాంట్లో వాడతారు. అవును. వెయిట్ లాస్ అంటే వాతం వల్ల వెయిట్ పెరుగుతుంది. ఉమ్, అంటే మీకు ఒబిసిటీ అనేది ఏ రకంగా పెరిగింది, పిత్తం ద్వారాగా పెరిగినప్పుడు మెంతులు వెయిట్ లాస్కు పనిచేయవు. ఆహా. హెవీ గ్యాస్ట్రిక్ వల్ల ఎక్కువ ఫుడ్ తినేస్తారు, కంట్రోల్ లేని అవును, ఫుడ్ అవును. తినేస్తుంటారు. వాళ్ళకి మెంతులు తీసుకోవడం వల్ల ఇంకా క్రేవింగ్స్ ఎక్కువైపోయి ఇంకా ప్రాబ్లం అవుతుంది తప్ప అది తగ్గదు. ఉమ్, ఇది పిత్త శరీరమా, వాత శరీరమా, శరీరమా? కఫ శరీరమా తెలుసుకోవాలి. ఉమ్, అందుకని కంపల్సరీ పిత్తాన్ని పెంచే గుణం అధికంగా దీంట్లో ఉంది. ఉమ్, అందుకని పిత్తాన్ని సప్రెస్ చేసుకునే పదార్థంతో పాటు దీన్ని తీసుకోవాలి. ఉమ్, అందుకని మనకి ఆ ఆ నిలవ పచ్చళ్ళలో ఆవకాయలో ఆవపిండితో కలిపి మెంతులు ఉంటాయి, ఉమ్. వెల్లుల్లితో కలిపి మెంతులు ఉంటాయి, నువ్వుల నూనెతో కలిపి మెంతులు ఉంటాయి. అవును. ఇలా ఉమ్, అంటే మనకు పిత్తంగా ఉన్నప్పుడు మిరియాలతో మెంతుల్ని మేళవించుకుని తీసుకోవాలి. ఆ, మిరియాలు క్షారగుణం, ఆమ్లాలని తగ్గిస్తాయి. అవును. మెంతులు వాతాన్ని తగ్గిస్తాయి. రెండు కలిపి కాంబినేషన్. అంటే తాలింపుల్లో మెంతులతో పాటు మిరియాలు ఉండాలి. ఆ, అక్కడ మనకి ఎండుమిర్చి వేస్తాం, ఆ, ఎండుమిర్చిని తీసేసి మిరియాలు. మిరియాలు వాడుకోవడం ద్వారా దీన్ని మనం దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణాలని ఉమ్, పుంజుకోవచ్చు. ఉమ్, డయాబెటీస్ పేషెంట్లు ఒక కప్పుడు మెంతులు నానబెడతారు, ఉమ్, ఉమ్. దాంతో ఒక 2 మిరియపు గింజలు వేసుకోగలిగితే దాని ద్వారా వచ్చేటువంటి ఎసిడిటీ తగ్గి డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. ఓ, నైస్. డైరెక్ట్ మెంతుల్ని నానబెట్టుకుని పొద్దుటే అవును. ఆ నీళ్లు తాగేయటం, మెంతులు తీసేసుకోవడం ఉమ్, కాకుండా మిరియాలను కూడా యాడ్ చేయడం Add ద్వారా, చేయాలి. ఒక 2 మిరియాలను యాడ్ చేయడం ద్వారా నమలాలి. ఆ, క్షారం అనేది నోట్లో తెలియాలి. ఆ, మెంతుల్ని మింగేయటం, పొడి చేసుకుని నీళ్ళలో కలుపుకుని తాగేయటం కాదు, అవును, అవును. నమలాలి. ఉమ్, ఆ నమలడం ద్వారా జరిగేటువంటి ప్రక్రియలో మనకి కావలసిన ఎంజైమ్స్ లాలాజలంలో పుడతాయి. లోపలికి వెళ్తాయి. అవును. 18 మైక్రోన్యూట్రిషన్స్ యాడ్ అవుతాయి. ఉమ్, అప్పుడు మీ శరీరం అద్భుతంగా మీరు అనుకున్నట్లు అది 100% మీరు మెంతులను నానబెడితే వచ్చే కలర్ ఎల్లో, ఎల్లో. దాంట్లో గురుతత్వం అధికంగా ఉంటుంది. అంటే ఆ, లఘువులు గురువులు అంటారు పదార్థాలు. అవును, అవును. అది అద్భుతమైనటువంటి గురుతత్వం, ఉమ్, తీక్షణ గుణం అధికంగా ఉంటుంది. ఉమ్, డయాబెటీస్కి అద్భుతంగా అమృతం వల్ల ఔషధంలో పనిచేస్తుంది. పనిచేస్తుంది. ఇలా కాంబినేషన్స్తో వాడటం వల్ల ఆ, దానికే మనకి పోపులపేటలో కేవలం అది ఒకటే ఉండదుగా, అవును. జీలకర్ర ఉంటుంది. జీలకర్ర ఎందుకు ఉంటుంది, ఆ, ఆవాలు ఎందుకు ఉంటున్నాయి, చిన్న ఆవాలు ఎందుకు ఉంటున్నాయి, ఆ, మిరియాలు, ఇవన్నీ అన్ని ఉండాలి సమవంగా. అవును, అవును. ఇంగువ ఉమ్, అంటే కొన్ని ఇంగువ. తాలింపుల్లో ఇంగువతో అవును. వెయ్యాలి. అప్పుడు గ్యాస్ని తగ్గించి వాతాన్ని కూడా తగ్గిస్తుంది. తగ్గిస్తుంది. లేకపోతే వాతాన్ని తగ్గిస్తూ గ్యాస్ని పెంచేస్తే, పిత్తాన్ని పెంచేస్తే అవును. ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ, ఇవన్నీ కూడా అవగాహన కావాలి అవును. ఆహారం మీద. అవును. పెద్దవాళ్ళు బాగా చెప్పేవారు ఇవన్నీ కూడా. ఆ, నిలవ పచ్చళ్ళలో నిలవ ఉండడం, నువ్వుల నూనెలో ఫర్మెంటేషన్ అయినటువంటి మెంతులు అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి. తగ్గాలనుకునే వాళ్ళు ఏదైనా ఒక మీకు నచ్చిన ఊరగాయ, ఆ, మామిడికాయ, టమాటో, లేకపోతే గోంగూర, ఇలాంటి పికిల్ అధిక మోతంలో మెంతుల్ని మెంతులు. వాడుతూ ఆ, దానికి అక్కడ మీరు గ్యాస్ని పెంచకుండా, ఎసిడిటీని పెంచకుండా ఉండడం కోసం ఎండుమిర్చి, ఎర్రకారం బదులు ఆ, మిరియాల పొడిని, వాడుతూ. ఆ, గార్లిక్ ఆ, స్పైసీనెస్ కోసం గార్లిక్, అవును. వెల్లుల్లి వెల్లుల్లి. కారాన్ని, మిరియాలని వాడుకోవడం ద్వారా ఆరోగ్యము, అద్భుతమైనటువంటి ఆయుర్వృద్ధి జరుగుతుంది. అలాగే హెయిర్ కి కూడా మెంతులు చాలా బాగా యూజ్ అవుతాయి సార్. అంటే జనరల్ గా ప్యాక్, ఆ, హెయిర్ ప్యాక్స్ కి మెంతులు. మెంతులు వాడతారు. ఆ, అంటే అందులో అద్భుతమైనటువంటి సుగుణాలు ఉన్నాయి. జిగురు తత్వం ఉంది. జిగురు తత్వం. అవును. మన శరీరానిలో అంటే వాతాన్ని ఉపశమనిపిస్తుంది. అంటే మన మ్మ్. జుట్టు ఎందుకు ఊడిపోతుంది, ఉమ్, వాతం పెరగడం వల్ల. అంటే మన మ్మ్. శరీరం 3 భాగాలుగా తీసుకుంటే ఉమ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కఫతత్వాన్ని కలిగి ఉంటుంది, అవును, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పిత్తతత్వాన్ని కలిగి ఉంటుంది, అవును. ఇక్కడ నుంచి కిందకి కాళ్ళ వరకు వాతతత్వాన్ని కలిగి అవును. ఉంటుంది. ఇక్కడ వచ్చేవన్నీ కూడా మనకి కఫానికి సంబంధించిన సమస్యలతో ఉమ్, ఉంటాయి. అంటే కళ్ళు సరిగా పనిచేయట్లేదు అంటే అవును. కఫం ఎక్కువైపోయింది, ఆ, జలుబు చేసింది, కఫం ఎక్కువైంది, చెవులు మొద్దుబారిపోయినాయి, ఆ, కఫం ఎక్కువైంది. అందుకని ఇక్కడ మీరు దాన్ని పట్టు వేయడం ద్వారా జుట్టుకి అవును, అవును. అక్కడ కఫాన్ని శమింప చేయడంతో పాటు వాతాన్ని కూడా, అంటే కఫం అధికంగా ఉంది, వాతం ఉంది, పిత్తం ఉంది. పిత్తం ఉంది. ఆ,
అంటే ప్రధానంగా ఉండేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కఫం అధికంగా అవును. ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పిత్తం అధికంగా ఉంటుంది. మ్మ్. మిగతావి కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, వాతము కఫము కూడా అవును. బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఆ, కింద నుంచి కాళ్ళ వరకు కూడా వాతం అధికంగా ఉంటుంది, పిత్తం పాళల్లో ఉంటుంది. మ్మ్. ఇంతే కాకుండా ఒక్కొక్క నక్షత్ర తత్వం వాళ్ళకి ఒక్కొక్క వాత పిత్త కఫాలు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది ఆ, సార్. అశ్వని నక్షత్రానికి పిత్తం అధికంగా ఉంటుంది, వాతం పాలల్లో అంటే 100 తీసుకుంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందుకనే అబ్బో. వైద్యం అంటే అంత ఈజీ ఏం కాదు. ఆ. నక్షత్రము రాశి తత్వాలను బట్టి కూడా ఎవరికి ఏది ఎక్కువ ఉంటుంది, మ్మ్. ఇవన్నీ ఎందుకు చూశారు, ఎందుకు జాతకం తెలుసుకోవాలి. ఇప్పుడంటే జ్యోతిష్ శాస్త్రం జాతకం తెలుసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, అవును అవును. దానికోసం కాదు ఆ. చూసింది. ఆ గ్రహం సమయంలో పుట్టిన వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం కోసం నక్షత్రాలు, తిథులు, వారాలు ఇవన్నీ అనుసరించేవాళ్ళు. మ్మ్. ఒక సిద్ధుడి దగ్గర, సిద్ధుడు అంటే ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళని, సిద్ధించిన వాళ్ళని సిద్ధులు. మ్మ్. వాళ్ళు నాడి పట్టుకుని నీకు ఈ రోగం ఉంది, మ్మ్. వాతపిత్త కఫాల మీదే చూసి చెప్పేవారు అన్నమాట. ఇవన్నీ కూడా మనం చాలా సాధన చెయ్యాలి. మ్మ్. సమయం ఉందా అంత? లేదు. ఏదో మనం యూట్యూబ్లో చూసేసుకుని శ్రమ చేసి. జుట్టు ఊడిపోతుంది, లేకపోతే జుట్టు తెల్లగా అయిపోతుంది, అవును. వీటి మీద వీడియోలు కొట్టేస్తే సరిపోతుంది. సరిపోతుంది. చాలా సాధన చేయాలన్నమాట. కానీ ప్యాక్, ఎయిర్ ప్యాక్ మీరు అన్నట్టు జుట్టు ఊడడం ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే కఫం ప్రధానంగా ఎక్కువై చెడిపోవడం వల్ల. అంటే 3 శరీరానికి అవసరం, వాతపిత్తం కఫాలు అనేవి 3 శరీరానికి అవసరం. ఆ. కఫం చెడిపోతే ఈ సమస్యలు వస్తాయి. మ్మ్. అంటే ఇక్కడ ప్రధానంగా శిరస్సు అనేది కఫానికి కేంద్రం అవుతుంది. మ్మ్. అందుకని కఫం ఎందుకు చెడిపోతుంది అంటే పిత్తం ప్రకోపించడం వల్ల. మ్మ్. పిత్తం ఎందుకు పాడవుతుంది అంటే వాతం చెడిపోవడం వల్ల. మ్మ్. ఇప్పుడు మనం తలకి వాడే వాటిలో వాతాన్ని శమింపజేసేవి ఏమున్నాయి? ఒక మెంతులే కాదు, అవును. కొంకుడుకాయలు కుంకుడు వాడుతున్నారా? లేదు. కొంకుడుకాయల్లో నానబెట్టినప్పుడు కొంకుడుకాయల్ని మెంతుల్ని కలిపి నానబెట్టేవారు. ఆ. అది వాతాన్ని, పిత్తాన్ని, కఫాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఆ. ఆ కుంకుడుకాయతో షాంపూ చేసుకోవడం వల్ల హెయిర్ ఊడకుండా, అంటే దానికంటూ ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. అవును అవును అవును. అప్పుడు ఊడిపోతుంది, మళ్ళీ వస్తుంది. కొత్త పుడుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు అవును. నిరంతరం జరిగే ప్రక్రియ. అవును. మనం ఇచ్చేటువంటి పోషకాలు ఆ జరిగే ప్రక్రియలో డ్యామేజ్, అంటే ఇప్పుడు 120 సంవత్సరాల ఆయుర్దాయం, 60 ఏళ్ళకే చనిపోతున్నాం. మ్మ్. ఈ 120 ఏళ్ళు కూడా ఎలాంటి ప్రమాదాలు, అంటే ప్రకృతి పరంగా యాక్సిడెంట్స్ అవి కాకుండా ఉంటే ఆరోగ్యంగా 120 ఏళ్ళు బ్రతికేస్తాం. అవును. అలా జుట్టుకు కూడా దానికి ఉన్నటువంటి లైఫ్ స్పాన్, మ్మ్. ఒక కణం తన జీవితం లైఫ్ 21 రోజు మ్మ్. కొత్త కణం పుట్టడానికి, అవి ఎప్పటికప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. అలాగే హెయిర్కి కూడా, ప్రతి హెయిర్కి కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది. ఉంటుంది. అవును. అవి ఊడిపోయి కొత్త మొలకెత్తుతూ ఉంటాయి. ఇది ఎప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియ. మ్మ్. ఆ ఫుల్ లైఫ్ని ఒక మనిషి 120 సంవత్సరాల పూర్తి ఆయుర్దాయాన్ని మ్మ్. చిరకాలం అనుభవించడానికి చేసేటువంటి సాధన ఎలాగో జుట్టు యొక్క మూలం కూడా పూర్తిగా అలా ఉండి అయిపోయిన తర్వాత కొత్తది ఆరోగ్యకరమైనటువంటి కొత్త వెంట్రుక పుట్టి దీన్ని మళ్ళీ- బయటకు గెంటే విధంగా ఉండాలి అంటే మనం దానికి కావలసినటువంటి పోషకాలు ఇలా మ్మ్. మెంతులని, అవును. కొంకుడికాయలని, మందారాకులని, మందారాకులు. వీటితో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరూ కూడా ఫ్యాషన్ స్మూత్గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని కెమికల్స్తో తయారు చేసినటువంటి అవును. షాంపూస్ మ్మ్. వాడడం వల్ల ఎక్కువ నష్టపోతున్నాం. అవును. దాన్ని మనం భర్తీ చేయటానికి సరే ఇప్పుడు ఉన్నటువంటి బిజీ లైఫ్స్లో కుంకుడుగాయలు నానబెట్టుకోవడం, లేకపోతే అట్లా కుంకుడుగాయలు కొట్టడం అన్నీ కుదరదు. కాబట్టి షాంపూస్ ఎలాగూ తప్పట్లేదు. కనీసం వారానికి ఒక 2 రోజులైనా సరే ప్యాక్స్, హెయిర్ మెంతులు. ప్యాక్స్, అవును. మెహందీ అంటే అవును. న్యాచురల్ Natural గా. మెహందీలో ఈ మెంతి పొడిని ఆ. కలుపుకొని హెయిర్ ప్యాక్గా వాడడం, మందారాకుల్ని మందారాకులు. పొడిగా వాడుకుని పెట్టుకోవడం, ప్యాక్లు పెట్టుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి కేశ సంపద. మ్మ్. మీరు డబ్బులు పెట్టి బంగారాన్ని కొనుక్కోవచ్చు, అవును. డబ్బులు పెట్టి బట్టలు కొనుక్కోవచ్చు, డబ్బులు జుట్టుని పెట్టి కొనలేము. జుట్టుని మాత్రం కొనుక్కోలేరు. అవును. మీరు దాని మీద శ్రద్ధ పెట్టాలి. అవును. ఇప్పుడు 50s దగ్గరకు పడుతున్న నా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అవును. నేను రెగ్యులర్గా చాలా శ్రద్ధగా మ్మ్. వారంలో 2-3 రోజులు మ్మ్. అంటే గెడ్డానికి కూడా నేను మసాజ్ చేస్తాను, ఆహా. మసాజర్ వాడతాను.
ఆయిల్ పెట్టి దీన్ని కూడా మసాజ్ చేస్తే గ్రోత్ బాగుంటుంది, చిక్కగా యంగ్స్టర్కి ఉన్నట్టు ఉంటుంది. అలాగే హెయిర్ కూడా రెగ్యులర్గా మసాజ్ చేయడం. నేను ప్రతిరోజు హెయిర్ వాష్ చేస్తాను కంపల్సరీ. కుంకుడుగాయతో దాంట్లోనే లెమన్ పీల్ని మిక్స్ చేయడం ద్వారా కుంకుడుగాయలో మంచి కండిషనర్ వస్తుంది, ఫ్రాగ్రెన్స్ వస్తుంది. లెమన్ గ్రాసు, లెమన్ పీలు, నిమ్మ నూనె ఇలాంటివి వాడడం వల్ల అద్భుతమైనటువంటి గ్రోత్ ఉంటుంది, షైనింగ్ గా ఉంటుంది, హెల్దీగా ఆరోగ్యంగా ఉంటుంది. కేశాలు మనిషికి ఎలా చెప్పొచ్చు అంటే కిరీటాలు. ఆ కిరీటం పెట్టినట్టు ఉండాలి, అది పెట్టుకునేది అయి ఉండకూడదు. పెట్టినట్టు ఉండాలి అంటే న్యాచురల్ గా కుంకుడుగాయల్ని, మెంతుల్ని, మందారాకుల్ని, నిమ్మ తొక్కల్ని కూడా వాడుకుంటూ మనం కేశ సంపదని పరిరక్షించుకోవచ్చు.